కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈసీని నిజంగా మేము మేనేజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు. మీరు మీ చెల్లి గెలిచేవారు కాదు. అసలు మీకు డిపాజిట్లే వచ్చేవి కాదు కదా రాహుల్ గాంధీ గారు అని బండి సంజయ్ కడిగి పారేశారు. మొదటగా ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణలపై స్పందిస్తూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ లేదా ప్రధాని మోదీతో అనుసంధానించడం తప్పని అన్నారు. ఓట్ల విషయమై ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థ తామే మేనేజ్ చేస్తే కేవలం 240 ఎంపీ సీట్లకే ఎందుకు పరిమితం అవుతామన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానంగా ఓల్డ్ సిటీలో ఒక ఇంట్లోనే 300 ఓట్లున్నాయన్న వాస్తవాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో తిరంగ ర్యాలీలు ఘనంగా జరిగాయని, వాటిలో విద్యార్థులు, ప్రజలు భారీగా పాల్గొన్నారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జెండాలు ఎగరనీయక అడ్డుకుందని విమర్శించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ జాతీయ పతాకం ఎగరవేయడం ప్రారంభించారని, ఇది మోదీ ఆలోచన ఫలితమని పేర్కొన్నారు. మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆ పార్టీ దేశాన్ని 60 సంవత్సరాలు దోచుకుందన్నారు. తమపై ఎప్పుడైనా రిగ్గింగ్ ఆరోపణలు చేశామని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యవహార శైలితో కాంగ్రెస్ పూర్తిగా గందరగోళానికి గురైందని వ్యాఖ్యానించారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని, అక్కడ గెలిచేది బీజేపీని అని ధైర్యంగా చెప్పారు. మార్వాడీలపై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న గో బ్యాక్ ప్రచారాన్ని బండి సంజయ్ ఖండించారు. గుజరాతీలు, మార్వాడీలు సంపద దోచుకోవడం కోసం కాకుండా వ్యాపారాలు చేసి రాష్ట్రానికి తోడ్పడటానికే వస్తారని వివరించారు. మార్వాడీలపై దుష్ప్రచారం ఒక కుట్ర అని పేర్కొన్నారు. అదే సమయంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాల గురించి మాట్లాడామని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసిరారు. రోహింగ్యాల వల్లే బాంబు పేలుళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. తుదకు హిందూ సమాజం జాగృతమవుతుందని, అందువల్ల రోహింగ్యాలు గో బ్యాక్ అనే నినాదం తాము కొనసాగిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.